దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని అంతా స్థుతిస్తూ ఆయన మాటలను ధ్యానం చేసుకుంటాం. పోయిన వారం మనం ఈ యొక్క ఎలక్షన్ నిమిత్తము దేవుని మాటలు కొన్ని జ్ఞాపకం చేస్తాం. దేవుడు ఆయన తలంచితే గనక ఏదైనా ఆయన చేయగలిగిన సమర్థుడు అన్న నమ్మకం ప్రతి క్రైస్తవ జీవితాలలో కనబడాలి. దేవుడు ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మనం నడిపించగలిగింది కనుక, ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఎలాంటి పరిస్థితులైనా గాన నడిపించిన, ఆ పరిస్థితుల్లో ఉంచినా గాన దేవుడు మనకున్నాడు, దేవుడితో మనం ఉండగలిగే స్థితిని మనం కోరుకోవాలని దేవుని యొక్క భక్తులను మీకు చూపించగలిగారు. వారు ఉండే పరిస్థితుల్లో, వారు ఉండే పరిపాలన ఏదైనా కానీ ప్రభువును మాత్రమే వారు పూజించారు, ప్రభువును మాత్రమే కొనియాడారు. ప్రభుత్వాలతో వారు ఏ విషయాన్ని కూడా పట్టించుకోలేదు. అంటే పట్టించుకోలేదంటే వారు నిరాకరించాలి. ఆ పరిపాలనలో ఉన్నా కానీ పరిపాలన ఉన్నట్టుగా బ్రతకలేదు వారు. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఆ పరిపాలన కింద మేము ఉన్నామని అనుకోలేదు వారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉందే అనే చీకు చింత ఎప్పుడూ పడలేదు. వాళ్ళ కలిగిన విధానము, వారు జీవించిన విధానం ఏంటంటే కనుక దేవునితో మేము ఉంటాము, దేవునితో జీవించడం అనేది నేర్చుకున్నాను. అది మాత్రమే కలిగి వారు జీవించడాన్ని బట్టి వారు చేయగలిగేది ఎంతటి ఉపద్రవమైనా, ఎంతటి క్లిష్టమైన పరిస్థితి అయినా కనుక నిలబడగలిగారంటే కనుక కేవలం దేవుడు ఉన్నాడు అన్న ఒక నీతిని బట్టి, దేవుడు ఉన్నాడన్న నమ్మకాన్ని బట్టి జీవించేశారు. ఆ స్థితి నేటి క్రైస్తవులైన మనకు కూడా ఉండగలిగితే కనుక ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా కానీ దేవుడిని మనము చూడగలం, దేవుడిలో మనం నిలబడగలం. అయితే అంటూ ఒక మాట చెప్పారు, క్రైస్తవులు సాధించాల్సింది ఏంటి అది చెప్తానని మీతో మాట్లాడారు. క్రైస్తవులు సాధించాల్సింది, ఈరోజు ఒక మనిషిగా ఎక్కువగా మాట్లాడుతుంది ఏంటంటే ఒక వర్గం లేదా ఒక మతానికి సంబంధించిన వారు మాట్లాడేది ఏంటంటే హక్కులు సాధించాలి, మాకున్న హక్కులు సాధించుకున్నాం, మాకున్న హక్కులు సాధించుకుని మేము ఏం చేస్తామంటే తీరతాం. ఈ విధంగా ఎక్కువగా ఏం చేస్తున్నారంటే పోరాటాలు కూడా చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. మాకున్న హక్కులను కలిగించింది, మా హక్కులను మీరు చాలా రాయించండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సాధించాలని ఏం చేస్తున్నారంటే కనుక పోరాటాలు అనేది చేస్తున్నారు. ఒకటి సాధించడానికి పోరాటం అనేది అవసరం అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. ఏదైనా సాధించాలంటే కనుక పోరాటం కావాలి. పోరాడితే కనుక సాధించవచ్చని ఎందరో నిరూపించారు. మనకి రాజ్యాంగాన్ని తీసుకురావడానికే కానీ, లేదా మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి కానీ ఎందరో ఏం చేశారంటే పోరాటం చేశారు. ఆ పోరాట విషయంలోనే మనం ఈరోజు స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం, లేదా మనకంటూ కొన్ని హక్కులు అనేవి ఉండటం బట్టి మనం చూస్తాం. అలాగే తెలంగాణను సంపాదించడానికి కూడా చాలా మంది ఏం చేశారంటే చనిపోయారు, చాలా మంది ఆత్మహత్య చేస్తారు. గట్టిగా మనం ఒక పాట కూడా వేశారు, తెలంగాణ విషయంలో ఎవరెవరు చనిపోయారు అనే దాని గురించి ఒక పాట చేశారు. ఇలా ఒకటి సాధించడానికి ఏం చేస్తున్నారంటే పోరాటం చేస్తున్నారు. కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆత్మహత్య అనేది చాలా తప్పు, చాలా భయంకరమైన పాపం, చాలా భయంకరమైన. ఆత్మహత్య చేసుకోక ముందు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తాం, చేసుకున్న తర్వాత తెలుస్తుంది వాడికి ఎందుకు చనిపోయాడు. కానీ ఒకవేళ ఒక వ్యక్తి ఒక దానికోసం చనిపోతే కనుక అతను విరస్మరణగా జ్ఞాపకం చేసుకుంటారు, లేదా ఆ వ్యక్తిని పొగుడుతారు. కానీ చనిపోయిన వ్యక్తికి తెలుసు ఏం చేస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడు, అతనికి తెలుసు.
అయితే మన యొక్క క్రైస్తవులు సాధించాల్సినది ఏంటి? క్రైస్తవుల యొక్క సాధించాల్సిన విధానం ఏంటి అనే కోణంలో మనం ఆలోచించగలిగితే బైబిల్లో కొన్ని విషయాలను మనం వెళ్ళి మనం చూస్తే కనుక మన జీవితంలో మనం సాధించాల్సిన విషయంలో చాలా ఉంది. వాటి కోసం ఈరోజు మనం పట్టించుకోవడం మానేసాము. అయితే ఒక వాక్యాన్ని తీసుకుని ముందుకు కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూడగలుగుతాం. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారను కొంచెం విను. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దావీదు యాత్ర కీర్తన రాస్తూ అంటే ప్రయాణంలో ఉన్నాడు. యాత్రలో ఆయనకి కలిగిన సంభాషణను జ్ఞాపకం చేస్తున్నాడు. తాను చేసే ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో అంటే దేవుని దగ్గరికి లేదా ఆ ప్రయాణ విషయంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. వారంటే సాధించడానికంట ఏం చేస్తారంటే తమ నాలుకల చేత, మాటల చేత యుద్ధం చేసేవారు కూడా ఉన్నారు. మాటల చేత యుద్ధం చేసి మాటల చేత గెలిచేవారు కూడా ఉన్నారు. అందుకే కొంతమందితో వాడితో మాట్లాడలేమరా, ఏలికేస్తే కాలికేస్తాడు, కాలికేస్తే చేతికేస్తాడు, ఏదో రకంగా ఇరిగిస్తాడట. అంటే మాటలను నెరపరగలిగిన వాడిని మనం ఏం చేయాలంటే గుండి పుట్టించాలన్న విషయం మనకు తెలుసు. చాలా మంది మాటలతోనే సాధిస్తారన్నమాట, మాటల చేత సాధిస్తారు. అలా నాలుగు చేత మేము సాధించేదామని అనుకునే వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పబడుతున్న విషయంలో కొంత మేరకు మనం ఇది చేయడానికి వీలు లేదు. కానీ వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మా పెదవులు మావి అంటే సారంగా మాట్లాడతారు. మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. అంటే ఇక్కడ పూర్తి విధంగా చూస్తే కనుక వీళ్ళు దేవునికి సంబంధించిన వారు కాదు, లేదా దేవుని విషయాలు సాధించేవారు కాదు అని తెలుసు. దేవుని విషయాలు సాధించేవారు కాదు, వీరికంటూ లోకంలో ఏదో ఒకటి సాధించాలి అనుకునేవారు. దేవుణ్ణి ప్రభువుగా ఆరాధించేవారు కాదు, దేవుణ్ణి ప్రభువుగా కొలిచేవారు కాదు. దేవుణ్ణి ప్రభువుగా కొలిచేవారు కాదు అనుకుంటే కనుక దేవుణ్ణి ప్రభువుగా కొలిచేవారంటే క్రైస్తవులని మనం అనుకుంటాం. కానీ క్రైస్తవంలో కూడా ప్రభువుని కొలిచేవారు లేరు, మనుషులను ఆరాధించేవారు ఉన్నారు, మనుషులకే ప్రయాసపడేవారు ఉన్నారు క్రైస్తవంలో. ఎలా అంటే కనుక ఈ మధ్యకాలంలో ఒక వార్త ఏంటంటే ఒక తల్లి, ఒక క్రైస్తవ భక్తురాలు లేదా ముసలావిడ ఈ ఎలక్షన్ విషయంలో ఓడిపోయిన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత ఆవిడ ఏడుస్తూ మాట్లాడితే ఏమంటుందంటే మన దేవుణ్ణి ఓడించేశారు బాబు అని ఏం చేస్తున్నారు. మన దేవుణ్ణి ఓడించేశారు బాబు అని ఏడుస్తున్నారు. అంటే ఒక వ్యక్తి ఓడిపోతే దేవుడు ఓడిపోయినట్ట. అంటే వారి యొక్క మాటల విధానంలో లేదా దేవుణ్ణి ప్రభువుగా కొలిసేవారే కాదు. మాకు దేవుడు ఎవడు? మాకు దేవుని కంటే ఒక రాజకీయ నాయకుడే మాకు దేవుడు, లేదా ఆ సంఘంలో ఉన్న సేవకుడు దేవుడు. ఇలా దేవుని విషయాల్లో దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేసి క్రైస్తవుడు దేవుడు కాని దానిని, దేవుడు కాని మనిషిని ఏం చేస్తున్నారంటే ఇంకా ఆరాధిస్తున్నారు, కొలుస్తున్నారు, ఏడుస్తున్నారు. అంటే ఏడుస్తున్నారు అంటే క్రైస్తవులకి నిశ్చలమైన మనసు ఉండాలి. నిశ్చలమైన మనసు, చలించిపోయే మనసు ఉండకూడదు.
దేనికి పడితే దానికి చెల్లించిపోకూడదు, దేనికి పడితే దానికి బాధపడిపోకూడదు. నిశ్చలమైన మనసు, దృఢ నిశ్చయం కావాలి. దృఢ నిశ్చయం ఏమి చూడండి, తన కుమారుడు చనిపోయినా కదా వెంటనే కుంగిపోలేదు. తనకున్న యావరాస్తి పోయినా కానీ బాధపడలేదు, కానీ కుమారుడు చనిపోయాడన్న వార్త విన్నా కానీ నిశ్చలముగా ఉన్నాడు. క్రైస్తవులు కూడా నిశ్చలమైన మనసు లేదు. ఏదన్నా పోతే చాలు, ఏదన్నా ఓడిపోయినా చాలు, ఏదైనా ఇబ్బంది కలిగినా చాలు కుంగిపోయే స్థితి. ఇది దేవుని కొరకు సాధించాల్సిన దాంట్లో కోల్పోయే తత్వం అనేది ఒకటి. దేవుని కొరకు సాధించాల్సిన దాంట్లో కోల్పోయేసేది వల్ల కోల్పోయేలా చేసేది ఏంటంటే కనుక ఇదిగో నిశ్చలమైన మనసు లేకపోవడం, చెలించిపోయే మనసు ఉండడం. ప్రతి దానికి చెలించిపోయే మనసు ఉంటుంది. అందుకే ఆ దేవుడు అంటాడు, మీరు గాలికి ఊగే పడవలా ఉండకూడదు, గాలికి అటు ఇటు కొట్టబడే అలలకు కొట్టబడే పడవలా ఉండకూడదు, పడవలా ఉండదు. మీ విశ్వాసము నిశ్చలమైన నిర్మలమైన మనస్సాక్షి కలిగి లంగరు వేయబడిన విశ్వాసము కలిగిన వారిగా ఉండాలని హెబ్రీయులకు అంటారు. మరి ఇక్కడ సాధించే విషయాల్లో దేవుని విషయాల్లో లేదా దేవుణ్ణి పక్కన పెట్టే విషయాల్లో ఎక్కువ అనేది కనపడుతుంది, ఎక్కువ కనపడుతుంది. మన పరిస్థితి లేదా మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే కనుక నిలకడగా ఉండాలి. ఏం జరిగినా కానీ, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కదా, ఎలాంటి పరిస్థితులైనా సరే నిశ్చలత అనేది కోల్పోకూడదు, దృఢ సంకల్పం అనేది కోల్పోకూడదు, లేదా ధైర్యం అనేది కోల్పోకూడదు. ఇంకా చెప్పాలి, ధైర్యం కోల్పోకూడదు. క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలంటే కనుక దేన్నైనా సాధించాల్సిన వాడు ఏం చేస్తాడంటే భయపడిపోడు. దేన్నైనా సాధించేవాడు ఏం చేయాలంటే పిరికితనం కలిగి ఉంటాడు. సాధించాల్సిన వాడు ఏం చేస్తాడంటే అది వచ్చేదాకా ఏం చేస్తాడంటే ఎదురు చూస్తాడు, దానికోసము ఎంతగానైనా తప్పిస్తాడు, తపస్సు చేస్తాడు. ఒకవేళ లోకంలో ఉన్నట్టుగానే ఈ దాని కోసం ఏదైనా లోకంలో ఉన్న దానికోసం, ఒకవేళ ఈ రాజ్యాల కోసము, ఈ పరిపాలన విషయంలో కనుక ఈ లోకంలో కనుక ఒకవేళ మనం దేని కొరకు ఎదురు చూస్తుంటే కనుక ఒకసారి మనం చూడాల్సింది ఎవరంటే కనుక అబ్రహాము గారు. సాధించే విషయాలలో అబ్రహాము గారిని చూసి మనం నేర్చుకోవాలి. మన పితృడైన అబ్రహాము, మన విశ్వాసులు, మనము కూడా విశ్వాసులను బట్టి మన తండ్రి అయిన అబ్రహాము గారి దగ్గరికి వెళ్తే కనుక ఆయన సాధించే విషయాల్లో వేటిని విడిచిపెట్టేశాడు, దేనికోసం పట్టుకున్నాడో ఒకసారి దేనికోసం పట్టుకున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అతడు లోకమునకు వారసుడగునను, అతడు లోకానికి ఏమయ్యాడంటే వారసుడయ్యాడు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏం చేశాడంటే ఒక లోకాన్ని ఇస్తాను, దేశాన్ని ఇస్తానన్నప్పుడు ఇప్పుడు మనకి ఎలా ఉండాలి? నా ఆలోచన అంతా కూడా దేవుడు ఇవ్వబోతున్న ఆ దేశానికి ఎప్పుడు చేరతాను, ఎప్పుడు వెళ్తాను అనేది ఉంటుంది. ఒక ఊరు వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఒక ప్రదేశం, మన కొత్తగా ఒక ప్రదేశానికి ఆ రాత్రి మనకి నిద్రపడతాం. ఎందుకని ఆ ప్రాంతంలోనికి, ఆ ఊరిలోనికి మనం అడిగి పెట్టాలి. ఆ టూరిజాన్ని మనం చూడాలి. అక్కడ ఉన్న అందాలు, అక్కడ ఉన్న చెట్లు, లేదా అక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉంటుందని చూడాలన్నాక
తాపత్రత అనేది మనకు. అయితే అబ్రహాము గారికి దేవుడు రాష్ట్రత్వం చేశాడు, దేశాన్ని రాసిచ్చేసాడు. దేవుడు రాసిచ్చినప్పుడు అబ్రహాము గారికి ఇప్పుడున్న ఆలోచన ఏంటంటే ఆ దేశాన్ని ఏం చేయాలి? పాలించాలి, పరిపాలించాలి. నేను ఆ దేశానికి ఏమవ్వాలంటే కనుక రాజునై ఉండాలి. ఆ దేశ ప్రజలందరూ కూడా నాకు సరెండర్ అవ్వాలి. ఆ దేశంలో నియమాలన్నీ కూడా నేనే నియమించాలి. ఆ దేశం అంతా నా గుప్పిట్లో ఉండాలి, గుప్పిట్లో ఉండాలి. ఎందుకంటే హిట్లర్ అనేవాడు కూడా యూదులందరినీ కూడా పరిపాలించినప్పుడు ఇదిగో దాన్ని నేను స్వాధీనం చేసుకున్నాను. ఒక అలెగ్జాండర్ కూడా ఏమంటున్నాడంటే దేశం అంటే భారతదేశ పట్టణం మీద ఎప్పుడు నిద్రపోయేవాడు. ఎందుకంటే ప్రపంచాన్ని పరిపాలించే రాజులు నేను కూడా అప్పుడు ఉండిపోవాలి. నేను కూడా భారతదేశాన్ని ఏం చేసుకోవాలంటే కైవసం చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి అని ఎప్పుడు కూడా నిద్రపోయేవాడు. పరిపాలించాలనేది అందరికీ ఉంటారు. కానీ పరిపాలించే కోణాన్ని ఒక అర్థం మార్చేసింది అంటే కనుక ఇదిగో అబ్రహాము పరిపాలన విషయాల్లో, పాలించాల్సిన విషయాల్లో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చింది ఎవరంటే కనుక అబ్రహాము. ఆయన విశ్వాసం లేదా ఆయనకున్న విధానాన్ని బట్టి, ఆయనకున్న స్వేచ్ఛను బట్టి ఆ దేశమంతా కూడా అంటే ఇశ్రాయేల్ పాలతీరులో ప్రవహించే దేశాలంతా కూడా ఏం చేయాలంటే చేతుల్లో పెట్టుకోవాలి. కానీ ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు చదువుతాం. అతడు లోకమునకు వారసుడగును వాగ్దానము అబ్రహామునైన అతని సంతానమునైన ధర్మశాస్త్రము మూలముగా కలగలేదు కానీ విశ్వాసము మూలనైన నీతి మూలముగా కలిగింది. తర్వాత ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమములు లేకపోవును. ఈ హేతువు చేత ఆ వాగ్దానము సంతతికి అనగా ధర్మశాస్త్రము మూలము ప్రభువారికి మాత్రమే గాక అబ్రహామును బట్టి విశ్వాసము గలవారము వారికి కూడా దృఢం కావాలని కృపననుసరించే ఎడల అది విశ్వాసము మూలమైనది. అది ఏమైందంటే కనుక విశ్వాసం మూలమైనది. ఒక దేశాన్ని ఇచ్చాడు, ఒక దేశాన్ని అబ్రహాము. ఇప్పుడు అబ్రహాము రాజుగా పరిపాలించాడు. కానీ అబ్రహాము ఏం చేస్తున్నాడంటే కనుక ఇదిగో పరిపాలించే విధానంలో నేను. అందుకే అబ్రహాము గారి గురించి ఇంకో మాట రాయబడుతుంది. చాలా బాగుంటుంది. ఎబ్రీ రాసిన గ్రంథం ఎబ్రీ పత్రం 11వ అధ్యాయం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపుకు లోబడి తన స్వాస్థ్యముగా పొందబోచున్న దేశములకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకే బయలు వెళ్ళెను అన్నాడు. అప్పుడు స్వాస్థ్యముగా అంటే ఆస్తిగా, అబ్రహాము గారికి స్వాస్థ్యముగా ఆస్తిగా ఇవ్వబడిన ఆ ప్రదేశానికి వెళ్ళడానికంట అతడు ఎక్కడికి వెళ్ళాలో అని నిశ్చయించుకోకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు సాధించాల్సింది ఏంటంటే ఒక రాజ్యాన్ని కట్టి రాజ్యముగా పరిపాలించాలనుకోలేదు. ఏం చేస్తున్నాడో చూడండి. 9వ వచనం. స్వాస్థ్యము బట్టి
అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారులకు గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసిగా ఉన్నాడు. క్రైస్తవులు సాధించాల్సింది ఒక దేశాన్ని, ఒక లోకాన్ని, ఒక పరిపాలించేవాడిని కాదు. ఎక్కడున్నాడంటే కనుక వాగ్దానం చేయబడిన దేశంలో ఉన్నాడు. అంటే సొంత ఇంటిలో ఉన్నాడు అబ్రహాము. ఒక అందమైన ఇంటిలో ఉండి ఎలా ఉంటున్నాడంటే అద్దె చెల్లిస్తున్నాడు. ఎవరన్నా చేస్తారు ఇవన్నీ? సొంత ఇంటిలో ఉండి అద్దె చెల్లిస్తారా? ఎవరు చెల్లించరు. సొంత ఇంటిలో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే కనుక, లేదు ఒక స్థలం మనకు ఉందనుకోండి, ఆ స్థలంలో మనకంటూ కొన్ని ప్లాన్లు ఉంటాయి. ఆ ప్లాన్ను బట్టి మనం ఏం చేస్తామంటే ఒక చక్కటి ఇల్లుని కట్టుకుంటాం. ఎందుకని? అది నాది అయినప్పుడు చక్కటి యొక్క ప్లాన్ అనేది తీసుకుంటాం. ఒక చక్కటి ఇంటిని నిర్మాణం చేసుకుంటాం. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే కనుక, ఒక డేరాలో ఏం చేస్తున్నాడంటే తన సొంత ప్రదేశంలో వాగ్దానం చేయబడిన భూమిలో పరవాసిగా ఉంటున్నాడంటే పరదేశిగా నివసిస్తున్నాడు. పరదేశి అంటే ఇది నాది కాదు అనుకున్నవాడు, నాకు సంబంధం లేదు ఇది అనుకున్నవాడు, నాకు సంబంధం లేనిది అంటే ఈ లోకం నాది కాదు, ఈ లోకంతో నాకు సంబంధం ఏంటి? అబ్రహాము చూడండి, ఈ లోకంలో తనకు సొంత దేశంలో ఇంకెవరు అడగడానికి లేదు. దేవుడే ఇచ్చేసాడు. దేవుడే ఇచ్చిన భూమిలో, దేవుడే ఇచ్చిన ప్రదేశంలో, సొంత భూమిలో ఉంటూ నాది కాదు అన్నట్టుగా ఉంటున్నాడంటే కనుక అబ్రహాము సాధించాలనుకోలేదు. దేనికోసం? తనకొచ్చిన భూమి కోసం, తనకొచ్చిన దేశం కోసం నేను సాధించాలనుకోవట్లేదు. మరి అలాంటినప్పుడు ఒక రాజకీయ నాయకుడి కోసము ఏవో త్యాగాలు ఎందుకు చేయాలి? వాడు ఎలా అంటాడు? ఏంటి పరిస్థితి అని చూస్తే కనుక రాజకీయ నాయకుల పరిస్థితిని భయంకరమైన వ్యక్తులు, భయంకరమైన పాపం చేసేవాళ్ళు. దేవుడు అని మాట్లాడినా ఎవరిని నమ్మడానికి లేదు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఏం చేయాలి కనుక, ఇప్పుడు అబ్రహాము మనం చూస్తే కనుక అబ్రహాము ఏం చేస్తున్నాడంటే కనుక ఇస్సాకు యాకోబు అను గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా చూడండి, అక్కడ రాయబడిన మాట అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఉంటాడు. సొంత దేశంలో సొంత వాడిగా బ్రతకట్లేదంటే ఆయన సాధించాల్సింది ఏదో ఉందన్నమాట. అంటే ఒక దేశం వస్తే కనుక నేను సాధించాను, ఒక జాబ్ వస్తే కనుక నేను సాధించాను, ఒక పదవి వస్తే కనుక నేను సాధించాను అనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు అబ్రహాము గారికి ఒక దేశం వచ్చింది, ఒక దేశమే వచ్చింది. దేశంలో ఏం చేస్తున్నాడంటే నాది కాదు ఇది, నేను పరవాసిని అంటున్నాను. పరవాసిని. ఈరోజు క్రైస్తవులందరూ కూడా పరవాసులుగా ఉండట్లే. ఎక్కడికెక్కడ ఏం చేస్తున్నారంటే సెటిల్ అయిపోతుంది. ఏదో ఒక దానికి సెటిల్ అయిపోతుంది, దేనికో దానికి లోబడిపోతున్నారు. దేన్ని కూడా వదలట్లా. ఏది వచ్చినా కానీ కావాలంట, ఏదొచ్చినా కావాలంట. దేన్ని వదలట్లా. ఒక పాపాన్ని వదలట్లేదు, ఒక వ్యసనాన్ని వదలట్లేదు, ఇంకా రాజకీయాలు వదలట్లేదు. ప్రతీది కావాలనుకోవడం రాజకీయానికి దేవునికి సంబంధమే లేదు. ఇంకా
ఇంకా శ్రమలకు ఒకవేళ ఏ ప్రభుత్వం వచ్చినా కష్టాలు వస్తుంటే కనుక కష్టాలు తీసేయడానికి మాత్రం కాదు కాదు ఒకవేళ ప్రభువు కనుక అనుమతిస్తే కనుక ఏ కష్టమైనా సరే దేవునికి ఇష్టమే ఇష్టమే. ఇప్పుడు అబ్రహాము చేస్తున్న పని, అబ్రహాము ఒక దేశాన్ని వదిలేస్తున్నాడంటే కనుక ఈరోజు క్రైస్తవులుగా ఉండి ఏ మొదలు కలిగిస్తున్నారు, ఏ మొదలు కలిగిస్తున్నారు, ఏటిని విడిచిపెట్టుతున్నారు. వారి యొక్క విశ్వాసం, అబ్రహాము గారి యొక్క విశ్వాసము చూడండి. సొంత దేశంలో ఉండి సొంత దేశంలో జీవిస్తూ కూడా నాది కాదు, ఇది నాది కాదు, పరవాసిగా బ్రతుకుతున్నారు. అంటే మనం పరవాసులుగా ఉండాలి. పరవాసులుగా ఉండాలంటే పరలోకపు వాసులుగా ఉండాలి. ప్రభు చెంతకు చేరేవారుగా ఉండాలి. అందుకే మనము సాధించాల్సిన విషయాల్లో కొన్నిటిని సాధకం చేసుకోమంటున్నాడు భక్తుడు. వాటి గురించి మనం చూస్తే కనుక తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలుగుతున్నాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించండి. ఒకటి సాధించాలంటే కనుక, క్రైస్తవులు సాధించాలంటే కనుక ఏం చేయాలంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే, ఎవరో చెప్తారని కాదు, ఎవరో వస్తారని కాదు, నీకు నీవే ఎవరో వచ్చి చేయమంటారు కదండి, అలా చేద్దాం కాదు. నీకు నీవే ఏం చేయాలంటే కనుక సాధకము చేసుకోవాలి. అది సాధించాలంటే కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే సాధకము చేయబడాలి. అంటే అందులోకి వెళ్ళేలాగా మనం ఏం చేయాలంటే కనుక మలచబడాలి. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు అంటారు, పరలోక రాజ్యం అనేది ఇరుకైనది. దానికి అనుగుణంగా నువ్వు ఏం చేయాలంటే కనుక మార్చబడాలి. అంటే ఒక పోత పోసేవాడు ఏం చేస్తాడంటే కనుక దాని లోపల అచ్చు వేసి దానికి బయట కన్నం చేస్తాడు. ఆ పోత యంత్రానికి ఆ అచ్చు రావాల్సిన ఆ ప్రతిమకు ఏం చేస్తాడంటే కనుక లోపల అచ్చు ధరించి దాన్ని ఒక మట్టితో పూడ్చి ఒక కన్నము చేస్తారు. కన్నములోనికి వెళ్ళాలంటే కనుక ఆ పదార్థము గట్టిగా ఉంటే వెళ్ళదు. ఒక ఎత్తడి చెంపుగా లేదా ఎత్తడి పనిముట్టిగా రాడ్డుగా ఉంటే వెళ్ళదు. దాన్ని ఏం చేస్తాడంటే కరగబోసినప్పుడు ఆ పులిములో కాల్చి కరగబోసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ద్రవముగా ఉన్నప్పుడు మాత్రమే అతడు అనుకున్న రూపంలోనికి వెళ్తాడు. లేదు ఒక ఇత్తడి రాడ్డు తీసుకుని వెళ్ళి దాంట్లో వేస్తే ఏమవుతుంది, ఆ అచ్చు యంత్రంలోనికి వెళ్ళి అనుకున్న ముద్ర జరగదు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, పరలోక రాజ్యం అనేది ఇరుకు మార్గం. దాంట్లోనికి ప్రవేశించడానికి ఏం చేయాలి? పోరాడాలి. దాంట్లోనికి వెళ్ళడానికి పోరాడటానికి ఎందుకు చెప్తారన్నమాట, మీరు ముసలమ్మ ముచ్చట్లేనుకుంటే కనుక వాటిని విసర్జించండి. ముసలమ్మ ముచ్చట్లు అనేవి విసర్జించండి. ఇప్పుడు ఏమి కూడా ఎవరు కూడా ముచ్చట్లు పెట్టుకోవట్లేదు. అక్కడక్కడ కూర్చొని ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు అంతా కూడా ఏమొచ్చిందంటే కనుక మొబైల్ వచ్చింది. ఆ ముచ్చట్లన్నీ కూడా అందులో ఉన్నాయి. ముసలమ్మ ముచ్చట్లు లేదా అమ్మాయి ముచ్చట్లు, ఏ ముచ్చట్లైనా కానీ మొబైల్లోనే కనబడుతున్నాయి. ఇప్పుడు వాటిని ఏం చేయమన్నాడంటే కనుక విసర్జించండి అని. వాటిని ఏం చేయాలంటే కనుక విడిచిపెట్టండి. మీరు సాధించాల్సిన దాన్ని కోల్పోతున్న దానికైనా కారణం ఏమిటంటే కనుక అవే అంటున్నారు. అందుకే అన్నాడు, నీకు నీవే
నీకు నీవే ఏం చేయాలంటే కనుక సాధకము చేసుకో. సాధకము చేసుకో. మరొక మాట మనం చూడలేదు కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ముగించేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. ఇక్కడ ఒక వినిపిస్తున్నాను. మనం వయసు వచ్చిన వారిని చిన్నపిల్లలు అనుకోండి, అది బలమైన సరే ఏం చేస్తారు, పుట్టేస్తున్నారు. వాళ్ళకి తెలియదు. అది ప్రమాదాన్ని ఇచ్చే మంట అయినా సరే ఏం చేస్తారు, ముట్టేసుకుంటారు. అది కాలుతారని వాళ్ళకి తెలియదు. ఒకవేళ కొంచెం పడిపోతాం, దెబ్బ తగ్గుతుందని వాళ్ళకి తెలియదు, వెళ్ళిపోతాం. వాళ్ళకి జ్ఞానేంద్రియాలు అనేవి తక్కువ ఉంటాయి. మరి మనకి చాలా మంది ఎద్దులా పెరిగారు వీడు ఏం చేయడం అంటారు. మనం కూడా అలాగే ఉన్నాం, చాలా ఎక్కువ. మరి ఇప్పుడు సాధకము చేసే అవయవాలు అంటే జ్ఞానేంద్రియములు కలిగి మనం ఏం చేస్తున్నాం అంటే కనుక జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్న మనము ఏం చేయాలంటే కనుక సాధకం చేయడం అలవాటే. మనకి ఏదైనా చేయగలం, కానీ ఏం చేయాలంటే చేయరు. మంచి ఏదైనా చేయగలం, చేయడానికి మనకు ఆ స్వామతే ఆ శక్తి ఉంది, కానీ ఏం చేయాలంటే చేయడానికి ప్రయత్నం చేయాలి. మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, మంచిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. చేయడానికి సామర్థ్యం ఉంది, మంచిగా బ్రతకలేమా, మంచిగా జీవించలేమా, జీవించగలం. కానీ ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయి. కానీ ఏమన్నాడండి ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తున్న విషయం, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత, అభ్యాసం అంటే అభ్యాసము చేత పరిపూర్ణము చేత, పరిపూర్ణము చేత. అభ్యాసం అంటే రావటం, నేర్చుకోవడం, నేర్చుకోవడం చేత, నేర్చుకోవడం చేత మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. సాధకము చేయబడడానికి అంటే వీలుగా ఉండడానికి, భక్తిగా ఉండడానికి, లేదా దేవుని కొరకు మనము దేన్నైనా సాధించడానికి కొరకు మన దగ్గర అన్నీ ఉన్నాయి. లేదు అనడానికి లేదు. ఇది లోపం ఉందండి, నాకు భక్తిగా బ్రతకలేను అన్న అవయవాన్ని దేవుడు కట్టాలి. నాకు ఈ లోపం ఉందండి, కలిగి నేను దేవుని మాటలు చూడలేను అనడానికి ఏమి లేదు. అది ఒకవేళ గుడ్డుగారు అనొచ్చు. ప్రతీది ఉంది, దేవుడికి అనుగుణంగా బ్రతకడానికి ప్రతీది ఉంది. ఇంకా ఏదైనా చేయడానికి ఈరోజు అన్ని అనువుగా చేస్తున్నారు. వీలుగా ఉండడానికి అంటే ఒకప్పుడు కష్టమైన దాన్ని ఈరోజు సులువుగా పనిచేస్తున్నాం. సులువుగా చేయడానికి ఏమి వచ్చిందంటే మిషన్లు వచ్చేసింది, యంత్రాలు వచ్చింది. ఒకప్పుడు కష్టముగా రుబ్బేవారు పెయింట్, ఈరోజు గ్రైండర్లో వేస్తే సింపుల్గా అయిపోతుంది. ఒకప్పుడు బండకేసి బాది వారి పట్ల, ఈరోజు మిషన్లో పడేసి మంచిగా పడుకుంటే చాలు, అవే ఏం చేస్తున్నారు. అన్నీ కూడా ఏమైనవంటే అనువుగా అయిపోయినవి. కానీ భక్తి విషయంలో మాత్రము సాధకము చేయలేదు, సాధకము చేయలేదు. అదే చెప్తుంది, మనం సాధించాల్సినది ఏంటంటే కనుక భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, పరలోకాన్ని. ఇంకా చెప్పాలంటే కనుక మనము దేవుణ్ణి సాధించాలి. ఈ భక్తి ఇవన్నీ వస్తే కనుక దేవుడు మనకి ఏం చేస్తాడంటే కనుక సరెండర్ అయిపోతాడు. మనం కొన్ని విడిచిపెడితే కనుక దేవుడు మనకి ఏమైపోతాడంటే లోబడతాడు. మనం వెళ్తుంటాడు. మనకి ఏది కావాలో అది మనకి దేవుడు ఇవ్వడానికి ఇస్తాడు. అబ్రహాము ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని వదిలేస్తాడు. కాబట్టి అబ్రహాముకి దేవుడు అంటే అబ్రహాముకు చాలా ఇష్టం. అందుకే అంటాడు, అబ్రహాముకు నేను దాచదన, అబ్రహాముకి ఏది కూడా దాయడానికి ఇష్టం. లోతు విషయంలో, లోతుకు సుధమ విషయంలో, సుధమ నాశనం చేసే విషయంలో లోతు ఉన్నాడు కాబట్టి అబ్రహాము
అందుకే అబ్రహాము దేవునితో ఏం చేశాడంటే వడంబడిక చేసుకోవడానికి ఇస్తాడు. అందుకే అబ్రహాము దేన్ని విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేశాడు కాబట్టి దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి మనిషి రీతిగా మాట్లాడు, మనుషులతో స్నేహితులతో సంభాషణ చేసేటట్టుగా చేశాడు. చివరిగా తిమోతికి రాసిన 4:10 మొదటి తిమోతి 4:10 నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుకుని నీ అభివృద్ధి నువ్వు జీవించి నువ్వు బ్రతికేది అందరికీ కూడా ఏమవ్వాలంటే తేటగా కనబడాలి. నీ మాట, నీ ఆలోచన, చేసే పని, నీ భక్తి కూడా అందరికీ తేటగా కనబడాలి. అందుకే ఒక ఆయన మనమే ఒక సువార్త అవ్వాలి, మనమే ఒక పత్రిక అవ్వాలి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుకో అంటే మనస్సులో ఉంచుకో. మనస్సులో దాన్ని ఏం చేసుకుంటే ప్రతిష్ఠించుకోవాలి. మనస్కరించుకోవడం అంటే మనస్సులో ప్రతిష్ఠించుకోవాలన్నమాట. నేను భక్తిగా ఉండాలి, నేను దేవుని కొరకే బ్రతకాలి, నాతో దేవుడు మాట్లాడాలి, నేను దేవుడు చెప్పేది చేయాలి అనేది నీ మనసులో ఏమవ్వాలంటే ప్రతిష్టగా ఉండాలి. అంటే స్థాపించుకోవడం అంటే స్థాపించుకోవాలి. అదే చెప్తున్నారు. వీటి అంటూ సాధకం చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది సాధించడం అంటే ఇది మనం భక్తిగా ఉండడం అనేది, మన మనసులో దేవుని మాట ఉండడం అనేది, మన యొక్క భక్తి విధానం అనేది ఇతరులకు తేటగా కనబడేది మనం ఏం చేయాలంటే మన మనస్సులో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయగలంటే సాధకం చేయగలం అంటే నువ్వు రెడీ అవ్వగలన్నమాట. రెడీ అవుతావు. సాధకం అంటే రెడీ. ఎలా? దేవుని కొరకు ఏదైనా బ్రతకగలం. మరి దేవుని కొరకు ఇబ్బంది వచ్చినా సహించుకో. దేవుని కొరకు నష్టాలు వచ్చినా నువ్వేం చేయాలి? కృంగిపో. నువ్వు ఎక్కడున్నా కదా కృంగిపో. ఏది లేకపోయినా కదా నిరుత్సాహపడవు. ఎప్పుడంటే సాధకము చేయబడినప్పుడు. అలా సాధకము చేయబడినప్పుడు మాత్రమే క్రైస్తవుని ఎవరు కూడా కదల్చలేరు. ఎప్పుడు దేవునితో నువ్వు సాధకం చేయబడినప్పుడు, దేవుని మాటలు నీ దగ్గర ఉన్నప్పుడు, నీతో ఉండగలిగినప్పుడు, నీ మనస్సులో దేవునికి చోటిచ్చినప్పుడు, ప్రతిష్ఠించుకున్నప్పుడు నిన్నెవ్వరు కూడా ఏం జరగలేదంటే కదల్చలేదు. ఇప్పుడు ఒక సపోర్ట్ మనకు ఉన్నప్పుడు ఎవరైనా గెలిచిన ఏమంటే పడదు. ఇలా స్తంభానికి ఆనుకున్నప్పుడు ఎవరైనా వచ్చి గెలితే పడతారా? పడను. ఎందుకంటే సపోర్ట్ ఉంది కదా. మరి సపోర్ట్ లేకుండా ఖాళీగా ఉంచినప్పుడు ఇలా గెలిచినా పడిపోతుంది. ఈరోజు క్రైస్తవులకు కూడా దేవుని సపోర్ట్ లేదు కాబట్టి ఇబ్బందులు వచ్చినా ఏం చేస్తున్నారు, కరువు వచ్చినా ఏం చేస్తున్నారు, ఎలక్షన్ ఆడడం ఓడినా ఏం చేస్తున్నారు, ఎవరైనా ఓడిపోయినా ఏం చేస్తున్నారు, ఏదైనా ప్రభుత్వం మారినా ఏం చేస్తున్నారు. అంటే దేవుడి సపోర్ట్ కావాలనుకోవట్లేదు. ఈరోజు దేవుడి సపోర్ట్ లేకపోతే కనుక ఇదిగో ఎవరు తొలగిపోయినా పడిపోతాం. గాలి వచ్చినా పడిపోతాం. కానీ వెనకాల దేవుని సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రం తుఫాను వచ్చినా కానీ పడదు. దేవుని సపోర్ట్ కావాలంటే దేవునితో మనకు సంబంధం పెరగాలన్నమాట. ప్రార్థనలు, పాటలు పాడుకుంటూ దేవుని కోసం ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించడం, అదే ప్రతిష్ఠించుకోవడం, అదే మనస్కరించుకోవడం. ఈ రీతిగా చేసినప్పుడు ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఏం జరిగినా కానీ మనం ఏం చేయమంటే సలించలేము. ఒకవేళ ఏ ప్రభుత్వం వచ్చినా, ఒకవేళ సువార్త ప్రకటించడానికి అన్ని అడ్డంకులు వచ్చిన
లేదు చట్టాలే మార్చి సువార్త ప్రకటించడానికి లేదు అని అనుకుంటే ఆఫ్ చేస్తే కనుక, సువార్త ప్రకటించకూడదని ఆఫ్ చేస్తే కనుక, క్రైస్తవులందరూ ఆగిపోతే కనుక దేవుడు చేస్తాడు. సువార్త ఆగిపోయిందా దేవుడు వచ్చేస్తాడు. భయపడని అవసరం లేదు. సువార్త ఆగిన వెంటనే యేసుక్రీస్తు వారు వచ్చేస్తారు. మనం ఆయనతో వెళ్ళిపోవచ్చు. ఈ ఛాన్స్ అనేది ఎవరో కూడా ఏమనకూడదండి, మిస్ అవ్వకూడదు. మన మనసులో ప్రభువుని ఏం చేయాలంటే మనస్కరించుకోవాలి అన్నాడు. అందరికీ మీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడే నిమిత్తం వీటిని మనస్కరించు. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడుతుందా? మనం క్రైస్తవులని గుర్తింపు ఉందా? మనం దేవుని కలిగిన వాళ్ళని గుర్తింపు పొందాలంటే మనకి ఇబ్బందులు వస్తాయి, మనకి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అదే మనకి దేవుణ్ణి గుర్తు చేసేది, అందరికీ తేటగా కనబడేది, దాన్ని సాధించడానికి వరకు స్వార్థ విషయంలో మనం ప్రతి నిత్యము కూడా దేవుణ్ణి, ఆ వాక్యాన్ని మనకు జీవితాల్లో అన్వయించుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా,